హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నా కిచెన్ టూర్ని అయితే మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నానండి. నేను నా కిచెన్ని ఎలా సర్దుకున్నాను, ఎలా పెట్టుకున్నాను అనేది మీ అందరికీ చూపించాలని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, నేను సర్దుకోవడం, కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవడం నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. అండ్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇది కిచెన్లో ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే కిచెన్కి అంటే హాల్ నుంచి కిచెన్కి ఎంట్రన్స్లోనే రైస్ బ్యాగ్ పెట్టుకునే కంటైనర్ అయితే ఉంటుందండి, స్టీల్ కంటైనరు. మేము ఎప్పుడు 25 కేజెస్ బ్యాగ్ కానీ 30 కేజెస్ బ్యాగ్ కానీ తెచ్చుకుంటామండి. అది మాకు 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు అయితే వస్తుందండి. ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువ రైస్ అయితే మాకు యూజ్ ఉండదండి. అందుకనే ఒకటే బ్యాగ్ తెచ్చుకుంటాము. అది 2 మంత్స్ వచ్చింది, 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాము. ముందే ఎక్కువ తెచ్చిపెట్టుకున్నా కానీ పురుగు అవి వచ్చేస్తుంటాయండి. సో అందుకని నేను రైస్ ఎక్కువ తెచ్చిపెట్టుకోనండి. అంటే ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువ అంత అవసరం ఉండదు కాబట్టి ఒకటి బ్యాగ్ తెచ్చి పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ పెట్టుకునేదండి. సో దాంట్లో అయితే ఇంకా ఈరోజే మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారు. సో దాంట్లో అయితే సర్ది పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. అంటే కొంచెం ఓపెన్గానే ఉంటుంది, మేము కూర్చోగలిగే అంత, ఇద్దరం కలిసి కూర్చొని పూజ చేసుకోగలిగే అంత అయితే ఉంటుందండి. కిచెన్కి ఆనుకొనే ఉంటుంది, కానీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. నిజంగా నాకు ఇష్టమైనది పూజ రూమ్ అండి. పూజ రూమ్ దగ్గర చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ ఇంట్లో అయితే అండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ అండి. నేను సింక్ అయితే ఎక్కువ చూపించలేదండి. సింక్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, అంట్లన్నీ ఆల్రెడీ కడిగేసుకున్నానండి. ఇంకా ఏం లేవు అంట్లు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఎలాగో అంట్లయితే కడిగేసుకుంటాను. ఏమి సింక్లో అయితే ఎక్కువ పెట్టానండి, అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ కూడా అయిపోయింది, కూర చేయడం కానీ అన్నం కానీ తినేసేయడం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ ఆయిల్ కంటైనర్స్ అండి. ఇంకా ఒక దాంట్లో మనం అంటే యూజ్డ్ ఆయిల్ ఒక దాంట్లో పోస్తాము, ఒక దాంట్లో నార్మల్ ఆయిల్ అండి, కుకింగ్ ఆయిల్. అట్లా వీటి కింద అంటే నూనె కారకుండా ఉండడం కోసం ప్లేట్లు అయితే పెడతానండి నేను. ఎందుకంటే బండలకి అంటితే అది మనం క్లీన్ చేయడానికి చాలా ఇంకా ఇబ్బంది ఉంటుందండి, తొందరగా క్లీన్ కూడా అవ్వదు. అంటే బండలకి నూనె కనుక అంటుకుంటే అది స్టిక్ అయిపోతుంటుందండి. మనం ఎంత గీకినా కానీ చాలా టైం పడుతుంది. క్లీన్ చేసుకోవచ్చు కానీ టైం పడుతుంది ఆయిల్ మరకలు. అందుకని నేను ప్లేట్స్ అయితే పెట్టాను. ఇంకా పైన డబ్బాలు వచ్చేసి అన్నీ మనకి అంటే మినపప్పు, కందిపప్పు ఇవన్నీ పోసుకునే కంటైనర్స్, అండ్ ఇంకా అన్నం వండుకునే గిన్నెలు కానీ అండ్ ఇంకా ఇడ్లీ పాత్రలు కానీ అవన్నీ అయితే నేను గూళ్ళలో అయితే పెట్టేసుకున్నానండి. నీట్గా నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. అండ్ ఇంక కింద అయితే ఉప్పు డబ్బాలండి ఇవి రెండు. ఒకటి లావు ఉప్పు అంటే కల్లుప్పు ఉంటాం కదా, కల్లుప్పు, ఒకటేమో నార్మల్ చిన్న ఉప్పు, సన్న ఉప్పు అండి. ఇంకా కింద జాలీలు అవన్నీ అయితే పెట్టుకున్నానండి. కింద ఒకటి రెండు సరుకులు ఉంటాయి కదా మనం అప్పుడప్పుడు తెచ్చుకునేవి, సో అవైతే పెట్టేసుకుంటానండి. కింద అయితే పెద్దగా వస్తువులు అయితే ఏం లేవు, అందుకే చూపించలేదు. ఇంక ఇక్కడైతే రెండు బాస్కెట్లు అండి అంట్లు కడిగేది. ఒకటేమో ప్లాస్టిక్ది అండి, దాంట్లోనే నేను అంటే ఫస్ట్ కడగగానే దాంట్లోనే వేసేస్తాను. ఇంకా అవి నీళ్ళు ఒడిచిన తర్వాత స్టీల్ దాంట్లో అయితే వేసేస్తాను. ఇంక ఇక్కడైతే వాటర్ ఒక బిందెలండి. ఇంక ఇక్కడ పైన వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అవన్నీ పెట్టేసుకునే కడాయి అండ్ ప్లేట్స్ అవి. ఇంక ఇక్కడ మిక్సీ జార్స్ అండి. ఇంక ఇక్కడ పాలు అవన్నీ కాచుకునే గిన్నెలు అండి. కూర మిగిలినా కానీ ఏదైనా అన్నం మిగిలినా కానీ ఈ బౌల్స్లోనే ఎక్కువ వేసి పెట్టేసుకుంటానండి. ఇంకా నా దగ్గర ఎక్కువ బౌల్స్ లేవు, సో ఇవే ఉన్నాయి, వీటిలలోనే నేనైతే వేసి పెట్టేసుకుంటాను. ఇంకా పైన కంటైనర్స్ కూడా అవేనండి. కందిపప్పు కానీ మినపప్పు కానీ ఉప్మా రవ్వ కానీ ఇలా మనం రకరకాలు ఉంటాయి కదండి. సో ఇంకా అవన్నీ ఉప్పు కారం డబ్బా ఒకటని ఇట్లా కొన్ని కొన్ని అయితే వేసి పెట్టేసుకుంటాను. ఒకటైతే మసాలా డబ్బా ఉందండి. మసాలాస్ అంటే అన్నీ వస్తాయి కదండి. అంటే మిరియాలు ఇలాంటివి ఉంటాయి, యాలకులు, మిరియాలు ఇలా బిర్యానీకి సంబంధించిన మసాలాస్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా విడివిడిగా అన్నీ వేసుకొని పెట్టుకునే డబ్బా ఉంటుంది కదా. సో అదొకటి దీని స్టీల్ దాని మీద పెట్టానండి. అండ్ ఇంక ఇలాంటివి చిన్న చిన్నవి అంటే మనము
జీలకర్ర అవన్నీ వేసుకొని పెట్టుకునే డబ్బాలు కూడా అటు మూలకు పెట్టేశాను. అండ్ ఇక్కడ మిక్సీ జార్స్ పక్కన పెట్టిన ఈ బౌల్స్లో అయితే స్పూన్స్ అండ్ పెద్ద దాంట్లోనేమో పెద్ద గంటలు పెట్టానండి, చిన్న దాంట్లో చిన్న స్పూన్స్ అయితే పెట్టేసుకున్నాను. నాకైతే ఇలానే ఆర్గనైజ్ చేసుకోవడం నచ్చుతుందండి. మనము కొత్త ఆర్గనైజర్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తాయి, అవైతే ప్లాస్టిక్ అయినా కొన్ని రోజులకి కలర్ పోతున్నాయి అండ్ ఇరిగిపోవడం కానీ ఏదో ఒకటి ఇబ్బంది అయితే అవుతుంది. దానికంటే మనం మంచినీళ్ళు తాగే చెంబులు ఉంటాయి కదండి, నేను పెట్టినవి అవేనండి, మంచినీళ్ళు తాగేవే గ్లాసులు, మంచినీళ్ళు తాగే గ్లాసుల్లోనే ఆ స్పూన్లు అయితే వేసేస్తున్నాను. అవైతే దానికి అలానే అవైతే మనం స్టీల్వే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. నేను వారానికో 10 రోజులకు ఒకసారి అవన్నీ కడిగేసుకుంటాను, పెద్ద ఇబ్బంది ఉండదు. అదే మన ఆర్గనైజర్స్ అని 100 రకాలు కొని తెచ్చిపెట్టుకొని అవన్నీ కడగలేక చేసుకోలేక ఇబ్బంది పడడం కంటే ఉన్న దాంట్లోనే ఇట్లనే నీట్గా పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా పెట్టుకోవడం నాకైతే ఇష్టం అండి, అందుకే సింపుల్గా అయితేనే పెట్టుకున్నాను. అండ్ నాకైతే నాకు ఎలా పెట్టుకోవడం ఇష్టమో అలాగే పెట్టుకున్నానండి. మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఏదైనా కొంచెం సింప్లిసిటీనే ఇష్టపడతానండి, ఏదైనా మినిమలిజం కూడా ఇష్టపడతాను నాకు. అండ్ ఇంకా ఇదైతే నా ఫ్రిడ్జ్ అండి, నా ఫ్రిడ్జ్లో ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు ఎక్కువ ఫ్రిడ్జ్ అయితే. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చి ఇంతకుముందు నేను ఎప్పుడైనా చూపిద్దామని అనుకున్నా కానీ కూరగాయలు ఎక్కువ ఉండేవి కాదండి, అందుకే చూపించలేదు. ఈరోజే మా హస్బెండ్ కూరగాయలు తెచ్చారు, అవన్నీ అయితే సర్ది పెట్టేశానండి. యాక్చువల్గా కవర్లో ఉన్నవి ఆకుకూరలండి, ఇంకా అవి అందుకనే తీసి పెట్టలేదు, విడిగా పెడితే మళ్ళీ తొందరగా పాడవుతాయేమో అన్నట్లు. ఇంకా పైన అయితే కరివేపాకు అవన్నీ కొత్తిమీర అవన్నీ బాక్సులు అయితే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రీజర్ ఉంటుంది కదండి, దీంట్లో అయితే నేను అసలు ఇంతవరకు ఎప్పుడు ఏది పెట్టలేదండి. ఒకటి 2 సార్లు మా హస్బెండ్ కేక్ కానీ, కేక్ కాదండి దాన్ని ఏమంటారు, ఐస్ క్రీమ్ చిన్న డబ్బాలు తెస్తారు కదా, అవి వెనిలా ఐస్ క్రీమ్ అండి, అవి నాకు చాలా ఇష్టం వెనిలా ఐస్ క్రీమ్ అంటే. సో అవి మా హస్బెండ్ అప్పుడప్పుడు తీసుకొచ్చేవాళ్ళు, ఒక 2-3 టైమ్స్ తెచ్చారేమో, అవి పెట్టానండి. నేను అది తినడం కూడా చాలా తక్కువేనండి, నాకు అంత ఇష్టమే కానీ ఎక్కువ తినను. ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు ఇవన్నీ, ఇటు సైడ్ కూడా నేను చాలా తక్కువేనండి. చింతపండు పెట్టాను, చింతపండు కూడా ఎప్పటికప్పుడు కొంచెమే తెచ్చుకుంటానండి నేను, ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే పాడవుతుంది అన్నట్లు నేను ఎక్కువ అయితే పెట్టుకోనండి ఇంట్లో. అంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటే అవి పాడవుతున్నాయండి. స్టార్టింగ్లో నాకు తెలియక కొంచెం ఎక్కువ కొనేదానండి, ఇంకా తర్వాత కొంచెం మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే కదా మనం మెల్లమెల్లగా తెలుసుకునేది. మాదేంటంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు పెద్దవాళ్ళు. సో అందుకే ఏదైనా నాకైతే ఓన్ ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి నాలెడ్జ్ అయితే. నాకు అంత తెలియక ఏదో మిస్టేక్స్ చేసుకుంటా అట్లా ఇట్లా చేసుకుంటా ఏదో తెలుసుకుంటా అట్లనే నేర్చుకుంటూ వస్తున్నానండి. అట్లా ఇప్పుడుకైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి నా కిచెన్ని. ఇంకా నేనైతే మ్యాక్సిమం నా లైఫ్ టైం ఇలానే సింపుల్గా ఉన్న వాటితోనే ప్రశాంతంగా చాలు, ఇంతకు మించి నాకు ఎక్కువ అవసరం లేదు. ఎంత అవసరమో మాకు అంతవరకు అయితే సరిపోతాయండి. సో వాటిని నేను నీట్గా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టుకున్నాను. నా కిచెన్ ఎలా ఉందో, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే సింప్లిసిటీ ఇష్టపడతానండి, సింపుల్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా ఇంతకుముందు నేను కౌంటర్ టాప్ మీద నేను వేరే అన్ని వస్తువులు ఇట్లానే పెట్టేసుకునేదానండి, బిందెలు కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుకునేదాన్ని. సో దానివల్ల ఏమవుతుండే అంటే ఈ అన్నం గిన్నెలు కానీ ఇవన్నీ నేను గ్యాస్ స్టవ్ మీద ఎక్కువసేపు పెట్టలేను కదండి, సో అవన్నీ మళ్ళీ కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటేనే బెటర్. అందుకని బిందెలు అయితే కిందగా పెట్టేశానండి. యాక్చువల్గా అప్పుడు బిందెలు పైన ఎందుకు పెట్టేదానంటే మనం కూరల్లోకి కానీ అన్నంలోకి కానీ వాటర్ వాడుతుంటాం కదా, ఒక బిందె అయినా పైన పెట్టుకుందాము అనే ఉద్దేశంతో అప్పట్లో పైన పెట్టేదానండి. కానీ దానివల్ల ప్లేస్ అనేది మొత్తం ఆక్యుపై అయ్యేది. సో అందుకనే కొంచెం నాకు కౌంటర్ టాప్ మాత్రం కంప్లీట్ క్లీన్గా ఉండాలి, నీట్గా, అంటే ఏమీ ఎక్కువ కనపడకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువ వస్తువులు క్లమ్జీగా లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే నేను కౌంటర్ టాప్ మీద మాత్రం ఎక్కువ వస్తువులు పెట్టుకోలేదండి, ఈవెన్ కిచెన్లో కూడా ఎక్కువ పెట్టుకోలేదండి. నాకు అవసరం ఉన్నవి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకున్నాను నేను. ఇంకా ఇవి నేను లైఫ్ టైం వాడతాను, ఇది కంపల్సరీగా నేను వాడతాను అనుకునే వస్తువే పెట్టుకున్నాను. ఇందులో నేను వాడని వస్తువు అయితే లేదండి, ఇందులో ప్రతి వస్తువు నేను వాడతాను, రెగ్యులర్గా వాడతాను. ఏవైతే నేను రెగ్యులర్గా వాడతానో అవే పెట్టేసుకున్నాను.
ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇదంతా బయట అండి, బయట ఓపెన్ ఏరియా మాది. అండ్ నాకు బాగా ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి ఈ వీడియో తీసేటప్పుడు. నాకు చాలా బాగా హాయిగా అనిపించింది. ఆ ఫ్రెష్ ఎయిర్కి అసలు చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అందుకే బయట కూడా కాస్త వీడియో అలా చూపించాలి అని అయితే అనిపించింది. అందుకే వీడియో అయితే తీసానండి. అండ్ మంచిగా చల్లటి గాలి అయితే తగులుతుందండి బయట అయితే. ఇంక ఇది మా తులసి కోట. ఇంకా ఇదంతా ఇంకా మనీ ప్లాంట్ ఒకటి, కలబంద ఒకటి, అండ్ అన్ని చెట్లలో అన్ని కుండీల్లో తులసి మొక్కలు అయితే వచ్చాయండి. అంటే మట్టి ఒకసారి కలిపేసి అన్ని కుండీల్లో వేయడం వల్ల తులసి మొక్కలు వాటంతటా అవే వచ్చేసాయి అన్ని కుండీల్లోకి. అండ్ ఇంక ఇలా ఉంటుందండి మా కిచెన్ అయితే. మీ అందరికీ కనుక నా కిచెన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేనైతే నాకు తెలిసినంతలో నాకు చేతనైనంత నేనైతే పెట్టుకున్నాను.